పెద్దమ్మ ప్రభుత్వం ప్రజల గొంతులకు సంకెళ్ళు వేసేటువంటి పరిస్థితి తెస్తోంది. ప్రజల భావాలకు భావజాలాలకి సంకెళ్ళు వేసి బందీని చేయాలని ప్రయత్నం చేస్తోంది. సామాజిక మాధ్యమాలలో చంద్రబాబు గారి శైలిని విమర్శించేటువంటి వాళ్ళ శైలిని సర్వనాశనము చేయాలని చూస్తోంది. కేవలం తనకు భజన చేసేటువంటి వాళ్లను, తనను ఆకాశానికి పొగిడేటువంటి వాళ్లను మాత్రమే భరించి తనను విమర్శించేటువంటి వాళ్లను ఉక్కు పాదంతో అణచాలనేటువంటి ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు గారు హిట్లర్ పుట్టినటువంటి ఏప్రిల్ 20వ తారీఖునే పుట్టినటువంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజు జరిగి 24 గంటలు కాకముందే సోషల్ మీడియా మాధ్యమాల మీద విరగబడేటువంటి కార్యక్రమాలకు ఉసిగొల్పుతోంది చంద్రబాబు ప్రభుత్వం. గత కొద్ది రోజులుగా ఆయన గారి కుమారుడు సామాజిక మాధ్యమాలను తట్టుకోలేక దీన్ని ఏదో ఒక రకంగా ఆపాలా అన్నటువంటి ఆలోచనలు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ ప్రకటించినాడు కూడా. తనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక మాధ్యమాలు చాలా విపత్కర వింత పోకడలకు తెరతీసి తన ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాయి అన్నటువంటి నెపంతోటి, కక్కుర్తితోటి, ఆర్తితోటి, బాధతోటి దీన్ని ఏదో ఒక రకంగా ప్రపంచంలో అనేక నియంత దేశాలు ఏ రకంగా అయితే పాకిస్తాన్, ఇరాన్, టర్కీ, కొరియా, వియత్నాం, ఈజిప్టు, మారిషస్, సిరియా లాంటి దేశాలు సామాజిక మాధ్యమాలను నిషేధించాయో ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక ప్రత్యేక దేశంగా భావిస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం తన మీద విమర్శను తట్టుకోలేక వణికి చస్తోంది. ఆ వణికించేటువంటి వాళ్లను చూసి వాళ్ళ మీద తన రాక్షస కరాళ సంకెళ్లను ప్రయోగించాలనేటువంటి విఫల ప్రయత్నం చేస్తోంది. ఫోర్త్ ఎస్టేట్ చంద్రబాబు గారు తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆయన గారి పాలన మీద గతంలో విమర్శించినటువంటి ఫోర్త్ ఎస్టేట్ పాలకుల మీద అత్యంత దారుణమైనటువంటి ప్రయోగాలు చేసిన తర్వాత ఆ పత్రికలు మూతపడినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రానిది. ఈ రోజున ఫిఫ్త్ ఎస్టేట్గా భావించి పీపుల్ ఆఫ్ ద వాయిస్ అన్నటువంటి పేరుగాంచి వాయిస్ ఆఫ్ గాడ్గా అందరి మన్ననల్ని పొందుతున్నటువంటి ఈ సోషల్ మీడియా సామాజిక మాధ్యమాన్ని ఒకప్పుడు అదే సామాజిక మాధ్యమం ద్వారా 2014వ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత దారుణంగా, హేయంగా దాడి చేసి ప్రయోజనం పొందినటువంటి చంద్రబాబు గారు మేల్కొన్నటువంటి తెలుగు జాతి ప్రజల యొక్క, తెలుగు యువకుల యొక్క ఆవేశం సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని ఖండించపూనుకుంటే వాళ్లను ఏ రకంగానైనా కూడా అణగద్రొక్కి ఆ సామాజిక మాధ్యమం అన్నటువంటి గొంతుకే పెగలకుండా, పెకలనీయకుండా కూకటి వేళ్లతో పెకలించి వేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తే ప్రజాస్వామ్య విప్లవాలు ఈ రకంగా నియంత పోకడలు పోయినటువంటి ప్రతిసారి ఆయా దేశాధినేతలకు, ప్రభుత్వ నేతలకు తగిన రీతిలో ప్రజాస్వామ్య విప్లవాల ద్వారా తగిన రీతిలో గుణపాఠం జరిగింది అన్నటువంటి విషయాలను గుర్తు చేస్తూ చంద్రబాబు గారు మీరేదో మీ పాలనే శాశ్వతం అనుకొని
మిమ్మల్ని పొగిడితేనే అది ప్రజాస్వామ్యం అనుకుంటే అంతకంటే దిగజారుడుతనం మరొక్కటి లేదని మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీరు ఈ రాష్ట్రంలో కులాల కుంపటిని రాజేసి ఈ రాష్ట్రంలో ఏ కులాల వాళ్లను అణగద్రొక్కటానికి ఆయా కులాల వాళ్లనే ప్రయోగించి మీ రాక్షసానందాన్ని పొందుతూ మీ చరిత్రంతా కూడా విద్యార్థి దశ నుంచి కులాలను రగిలించటం ద్వారా ఆ మంటలల్లో సెగలు కాంచుకుంటూ ఎదిగినటువంటి రాజకీయ జీవితం మీది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద, మీ పాలనను వ్యతిరేకించేటువంటి వ్యక్తుల మీద మీ పార్టీలోనే ఉన్నటువంటి ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ చేత బండ బూతులు తిట్టిస్తూ రాక్షసానందం పొందుతున్నారు చంద్రబాబు గారు. మీరు వాళ్ళ చేతితో వాళ్ళ కంటినే పొడిపించి ఆనందపడుతున్నారు.